హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది స్టూడెంట్స్కి మనం కంగ్రాచులేషన్స్ అనేవి చెప్పడం అనేది జరగాలి. ఎవరికంటే రీసెంట్గా ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్ అనేవి మనకు రావడం జరిగింది. ఎవరైతే స్టూడెంట్స్ ఫిజికల్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వారందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఫస్ట్ స్టెప్ అనేది మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నారు. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ది ఫిజికల్ టెస్ట్. ఈ ఫిజికల్ టెస్ట్కి మనకి అప్రాక్సిమేట్లీ 1:8 రేషియోలో ఉన్నారు. ఖచ్చితంగా కూడా మీరు ఫిజికల్ టెస్ట్ అనేది కంప్లీట్ చేయాలి. మరి ఫిజికల్ టెస్ట్కి వెళ్ళే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఓకేనా? కంప్లీట్ డీటెయిల్స్ మనకు నోటిఫికేషన్ ఇచ్చినటువంటివి అండ్ మనకి డైరెక్ట్గా ఎక్కడ జరిగేవి, డైరెక్ట్గా మీరు ఫిజికల్ టెస్ట్కి వెళ్ళేటప్పుడు జరిగేవి, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ వీడియో ఎండింగ్లో మరి మీరు ప్రాక్టీస్ చేయాలి అంటే ఎటువంటి గైడెన్స్ కావాలి, ప్రాక్టీస్ అనేది ఎలా ఉండాలి, ఈ కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ముందుగా మన ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మనకి ఈ ఫిజికల్ టెస్ట్ అంటే మనకి ఏం కండక్ట్ చేస్తారు? అదే రోజు మనకి ఫిజికల్ టెస్ట్ ఆ రోజే అవుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఇవన్నీ కూడా పిఎస్టీ పీఈటీ రెండు కూడా అప్పుడే అవుతాయండి. లేదా ఇంకొక డేట్ మనకి నెక్స్ట్ డే అవ్వచ్చు. ఈ విధంగా అవుతాయి. ఆల్రెడీ లాస్ట్ టైం అయిన వాళ్ళకి జరిగే మనకి ఏంటంటే వెంటనే జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ అనేవాళ్ళు మీరు ఎక్కడ దెబ్బలు అవి తగిలించుకోకుండా, అంటే ఎటువంటి గాయాలు తగిలించుకోకుండా జాగ్రత్తగా ఉండడానికి ట్రై చేయండి. ఈ కొన్ని రోజులు మనకేంటి కంప్లీట్గా రన్నింగ్ మీద బేస్ అయి ఉండండి. ఎటువంటి ఒకటి అంటే లైక్ క్రికెట్స్, కబడ్డీ ఇలాంటివి ఆడొద్దండి, ఆగండి. మన లైఫ్ కోసం మనం కొన్ని రోజులు వాటన్నిటిని స్టాప్ చేయండి. ఒకవేళ ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి మనం మాత్రం జాగ్రత్తగా ఉండండి, ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ సెషన్స్లో ఉండండి. ప్రాక్టీస్ స్టార్టింగ్ అనేది మీకు స్టార్ట్ అయిపోయి ఉండాలి ఆల్రెడీ. ఓకేనా? చూద్దాం. ముందుగా ఫిజికల్ టెస్ట్లో మనకి మెయిన్ మనకి ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్కి ఏంటి, ఫిమేల్ క్యాండిడేట్స్కి ఏంటి? మెయిన్ మనకి మేల్ క్యాండిడేట్స్ 5 కిలోమీటర్స్ అనేది రన్ చేయాల్సి ఉంటుంది. దీనికి వారు ఇచ్చేటువంటి టైం 24 నిమిషాలు అనేది ఉంటుందండి. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 కిలోమీటర్ అంటే 1 మైల్ రన్. 1 మైల్ రన్ అనేది 8.5 నిమిషాలు, 8.5 మినిట్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా లడక్ రీజియన్ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ అంటే మళ్ళీ ఏపీ, తెలంగాణ రిమైనింగ్ అన్నీ కూడా, లడక్ కాకుండా రిమైనింగ్ అన్నీ కూడా. ఓకేనా? ఇక్కడ చూద్దాం. మనకి 1.6 కిలోమీటర్స్ ఇన్ 7 మినిట్స్ ఎవరికంటే మేల్ క్యాండిడేట్స్కి. ఫిమేల్ క్యాండిడేట్స్కి 800 మీటర్స్ ఇన్ 5 మినిట్స్. ఇది ఎవరికి? లడక్ రీజియన్ వాళ్ళకి. లడక్ రీజియన్ కాదు కాబట్టి మనకి కింద వదిలేద్దాం. ఈ మీదది మాత్రమే చూడండి. 5 కిలోమీటర్స్ ఇన్ 24 మినిట్స్ మరియు 1.6 కిలోమీటర్స్ ఇన్ 8.5 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాలి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ చూద్దాం. ఇది మనకు కంప్లీట్గా ఈ డీటెయిల్ అనేది ఓన్లీ ఫిమేల్ క్యాండిడేట్స్ కోసం మాత్రమే అనేది. మేల్ క్యాండిడేట్స్ సంబంధించింది కాదు. ఒకసారి చూడండి. ఇది ఆన్ రిపోర్టింగ్ ఆఫ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఫర్ పిఎస్టీ పీఈటీ ఏ సెల్ఫ్ డిక్లరేషన్ ఇండికేటింగ్ అబౌట్ హర్ ప్రెగ్నెన్సీ స్టాటస్ షాల్ బి సబ్మిటెడ్. ఓకేనా? మీరు ఏంటంటే సెల్ఫ్ డిక్లరేషన్ అనేది ఇవ్వాలండి. ఓకేనా? మీరు ప్రెగ్నెంటా కాదా అనేది. ఒకవేళ కాదనుకో మీరు డైరెక్ట్గా రేస్కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? మన పీఈటీకి పిఎస్టీకి మనం ఎలిజిబుల్ అవుతాం. ఓకేనా? ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అని చెప్పి మీరు డిక్లరేషన్ అనేది ఇచ్చారనుకో ఏం చేస్తారంటే వాళ్ళు ఒక టెస్ట్ కండక్ట్ చేస్తారు. మీరు ప్రెగ్నెంట్ అని తేలితే మీకు సర్టెన్ టైం అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి. 6 వీక్స్ ఆఫ్టర్ ద డేట్ ఆఫ్ కన్ఫైన్మెంట్. కన్ఫైన్మెంట్ అయిన 6 వారాల తర్వాత మనకు మెడికల్ సర్టిఫికేట్ అనేది, అంటే మనకి ఇక్కడ డాక్టర్స్ ఉంటారు కదా, డాక్టర్స్ అనేవి ఓకే తిని ఫిట్టే మీరు తీసుకోండి అని చెప్పి అప్పుడు మీకు ఈవెంట్ పెడతారు. ఈవెంట్ పెట్టి తర్వాత మిమ్మల్ని మరలా ఇన్ చేస్తారు. ఓకేనా? ఎవరైతే వెళ్ళి వన్స్ ఒకవేళ మీరు ప్రెగ్నెంట్ అయినా సరే నేను ప్రెగ్నెంట్ కాదని చెప్పి సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేస్తే దానికోసం కూడా ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఫాల్స్ డిక్లరేషన్ all the risks for the undergoing PST PET will be of her own. ఒకవేళ ఫాల్స్గా మనం ఏమైనా ఇచ్చామనుకో మాకు ఎటువంటి సంబంధం లేదు, మీరే చూసుకోవాలి అంటున్నారు. ఓకేనా? ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అండి. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఇందాకేంటి మనం పీఈటీ, ఇదేంటండి ఇది పిఎస్టీ కోసం చూద్దాం. పిఎస్టీ అయిన తర్వాత మనకి పీఈటీకి పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? పిఎస్టీలో ఏముంటాయి మనకి? హైట్ మేల్ క్యాండిడేట్స్ 170 సెంటీమీటర్స్, 170 సెంటీమీటర్లు ఉండాలి. లాస్ట్ టైము కొంతమంది విద్యార్థులు 169తో పోయిన వాళ్ళు ఉన్నారు. 169. ఇప్పుడుండే ప్రాక్టీస్ టైం నుండే మనం స్టిఫ్గా నించోవడం ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుండే. ఆ టైంకి కొంచెం మన ఈ వెన్నుపూస అనేది కొంచెం స్ట్రైట్గా కొంచెమైనా సరే మన సెంటీమీటర్సే కదా, చిన్నది అడ్జస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ కూడా ప్రాక్టీస్ సెషన్స్లో చెప్తారండి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఫిమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఓకే? ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు కొంతమందికి రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికది? ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి మేల్కి అయితే 162.5 ఉండాలి, ఫిమేల్ అయితే 150 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఓకేనా? ఇవి మెయిన్ మనం ఇవి చూసుకోండి.
ఒకవేళ మీరు 162 ఇదేంటండి మనకు మెయిల్ క్యాండిడేట్స్ 170 కాకుండా ఏ 165 ఉంటే మీరు అసలు రన్నింగ్ చేయొద్దండి, ఎందుకంటే అలానే డిస్క్వాలిఫై అనేది ఇచ్చేస్తారు. సో 170 169 ఉన్నా సరే ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, 168 169 170 వెళ్ళండి. ఓకేనా, ట్రై చేద్దాం. ఓకే, సో మరి 165 160 అవి కాదు. ఓకే, సెకండ్ ఫీమేల్ అయితే 157. అదే షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే మనకి ఎంత, మేల్కి 162.5, ఫీమేల్కి 150. నెక్స్ట్ ఎక్స్పాన్షన్, ఇది అబ్బాయిలకు సంబంధించి చెస్ట్ ఎక్స్పాన్షన్. ఓకేనా, ఎక్స్పాండ్ అవ్వకముందు నార్మల్గా ఉన్నప్పుడు మనకి ఎంత 80 సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలని. ఓకేనా, ఎక్స్పాన్షన్ తర్వాత ఎంత మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ ఉండాలి. నువ్వు నార్మల్గా 80 ఉన్నావు అనుకో, ఎక్స్పాన్షన్ తర్వాత 85 సెంటీమీటర్లు ఉన్నాయి, లేదా 90 ఉన్నాయి, ఎక్స్పాన్షన్ తర్వాత 95 రావాలి. ఈ విధంగా ఓకేనా, మినిమం ఎక్స్పాన్షన్ 5 కన్నా ఎంతైనా ఎక్స్ట్రా రావచ్చు మనకి. ఓకే, సో ఇది మేల్ క్యాండిడేట్స్కి. నెక్స్ట్ ఇది ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయాలండి. మీరు రెగ్యులర్గా మీరు ఈవెంట్ చేసిన తర్వాత, మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీరు చేస్తూ ఉండండి. సో అది చేస్తూ ఉంటే మీకు ఈజీగా ఎక్స్పాన్షన్ వస్తుంది. ఓకేనా, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, నాకు వచ్చేస్తుందిలే నేను చేసేయగలను అని డైరెక్ట్గా చేయడానికి ట్రై చేయొద్దు. మీరు ఇక్కడ డైలీ ట్రై చేయండి, ఎందుకంటే ఇందులో పోయినా సరే మన క్యాన్సిల్ అయిపోయినట్లే. ఇన్ని రోజులు కష్టపడి రోజు రాత్రి పగలు లేకుండా చదువుతూ కూర్చున్నారు. మన సెషన్స్ 11 గంటలు పెట్టినా సరే మీరు అందరూ వచ్చి చూసారు అంటే ఒక్కొక్కరు 11 12 2 గంటల వరకు కూడా చదువుతున్నారు. అంత కష్టపడి చదివి మెయిన్ మనం అన్నీ కూడా కంప్లీట్ అయితే మన ఉద్యోగంలోకి వెళ్తాం. చాలామంది డ్రీమ్ కింద పెట్టుకున్నారు, ఎలా అయినా సరే నేను వెళ్ళాలి, నేను జాయిన్ అవ్వాలి, నేను దేశానికి సర్వీస్ చేయాలి అనేది చాలామంది కూడా డ్రీమ్ కింద పెట్టుకున్నారండి. సో వారందరూ కూడా ఇప్పుడు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా, ఏ వర్క్ ఉన్నా సరే దీన్ని పక్కన పెట్టొద్దు, దీనికోసం మిగతా వాటిని పక్కన పెట్టడానికి ట్రై చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి. నెక్స్ట్ మనకి ఇది ఎవరికంటే ఆల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ద షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. అదేంటంటే అన్ఎక్స్పెండెడ్ 76 ఉంటే సరిపోతుంది. ఎక్స్పాన్షన్ మాత్రం 5 సెంటీమీటర్స్ ఖచ్చితంగా ఉండాలండి. ఎక్స్పాన్షన్ ఎవరికైనా 5 సెంటీమీటర్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం మన ఇన్స్టిట్యూట్ తరఫున ఒక న్యూ బ్యాచ్, మన ఈ ఫిజికల్ ట్రైనింగ్ ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. కంప్లీట్ డీటెయిల్స్ చెప్తా చూడండి. ఎందుకు మీరు ఈ ఫిజికల్ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి, జాయిన్ అయితే ఏంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఓకేనా, ఖచ్చితంగా బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకు, సో మన ఇన్స్టిట్యూట్ అనేది జస్ట్ మన స్టీల్ ప్లాంట్ సిఎస్ఎఫ్ గ్రౌండ్కి జస్ట్ ఒక 5 నిమిషాల దూరం అండి. ఓకేనా, మన ప్రాక్టీస్ అంతా కూడా స్టీల్ ప్లాంట్ అట్మాస్ఫియర్లోనే జరుగుతుంది, ఇంకెక్కడ ఉండదు. మన స్టీల్ ప్లాంట్ అంటే ఈ వాతావరణానికి నువ్వు అలవాటు పడతావు. అండ్ ఏ ట్రాక్ మీద అయితే నీకు రన్నింగ్ ఉంటుందో అదే ట్రాక్ మీద కూడా నీకు రన్నింగ్ అనేది అదే మీకేంటి డ్రిల్స్ లేదా ప్రాక్టీస్ సెషన్స్ కూడా అక్కడ ఉంటాయి మీకు. ఓకేనా, ఎన్ని రకాలుగా ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయని నేను లాస్ట్లో చెప్తాను, కొంచెం అయిన తర్వాత నేను డీటెయిల్స్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ మా దగ్గర మేము చేస్తున్నాం కదా సార్, 5 కిలోమీటర్స్ మేము వేసేస్తున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మా ఇంటి దగ్గర గ్రౌండ్ ఉంది, సో ఎటువంటి ఇబ్బంది లేదు అనుకుందాం. మరి అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? సో ఇక్కడ మనకి అన్ఈవెన్గా ఉంటాయండి గ్రౌండ్ అనేది. ఆ ట్రాక్ అంటే మొత్తం రోడ్డు మీద ఉంటుంది. మనకి ఆల్రెడీ ఒక వీడియో అనేది మీకు చేసి చూపించాం. లాస్ట్ టైం ఎస్ఎస్సి జీడీకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళకి ఒక వీడియో చేసాం, అదే ట్రాక్ మీద అదే రన్నింగ్, అదేంటి ఆ రోడ్డు మీద మనం ఏ విధంగా మనకి ఉంటుంది, మొత్తం డిస్టెన్స్ ఎంత, ఇదంతా కూడా ఒక వీడియో చేసాం, ట్రయల్ రన్ అనేది పెట్టాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఇప్పుడు కూడా అట్ ద ఎండ్లో ఒక ట్రయల్ రన్స్ అవి వీడియో షూట్ చేస్తాం. మన దగ్గరికి ఆల్రెడీ స్టూడెంట్స్ అనే వాళ్ళు రావడం జరిగింది. సో మనకి ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిందో రిజల్ట్ రాగానే మన స్టూడెంట్స్ రావడం జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి. మరి ఇక్కడ ఏంటి, మరి ఇక్కడ అన్ఈవెన్గా ఉంటుంది. మీ ఇంటి దగ్గర మీరు ఈవెన్గా ఉన్న దాని మీద ప్రాక్టీస్ చేస్తారు. సో లాస్ట్ టైం కూడా కొంతమంది ఏంటంటే మీరు నార్మల్ 5 km పరిగెట్టగలరు, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పోతుంది. దానికి కారణం ఏంటి? సో ఇక్కడ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేయట్లేదు. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మీకు ఈవెన్ అంటే ఏంటి, మీరు నార్మల్ ట్రాక్స్ కూడా మీకు ఈవెంట్స్ ప్రాక్టీస్ ఉంటుంది. అంటే మనకి ఈవెన్గా ఉన్న ట్రాక్స్ మీద కూడా ప్రాక్టీస్ ఉంటుంది. అంటే ఇలా అన్ఈవెన్గా ఉంటుంది చూడండి, పైకి ఉంటుంది, అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఈ విధంగా మనకి మారుతూ ట్రాక్ వెళ్తుందండి. ఓకేనా, మనకి స్ట్రైట్గా ట్రాక్ వెళ్దు. ఒకవేళ మనకి ఇక్కడ 2 ఉంటాయి, సో ఏదర్ నార్మల్ ట్రాక్ ఉంటుంది, ఫ్లాట్ ట్రాక్స్ ఉంటాయి, లేదనుకుంటే ఇలాంటి అన్ఈవెన్వి కూడా మనం బీట్ చేయాలంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. ఓకేనా, ఎక్కడైతే మీకు టెస్ట్ అవుతుందో అక్కడ మీకు ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా, అండ్ మీరు మరి మాకు నార్మల్ గ్రౌండ్ మీద వచ్చింది అనుకో సార్, మరి అప్డేట్ చేసి దానికి మన దగ్గర ఉంటుంది కదా. సో మన గ్రౌండ్లో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకేనా, ఈ రెండింటిని కూడా కవరప్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని రకాలుగా మరి ఎండ్యూరెన్స్ని ఎలా పెంచుకోవాలి. మనకు కావాల్సింది ఎండ్యూరెన్స్, మెరిట్ కాదు కదండి. ఎండ్యూరెన్స్ మనకి ఇంపార్టెంట్. 5 km 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి, అదే కావాలి. సో ఈ 24 నిమిషాల్లో కంప్లీట్ చేయడానికి మరి మన దగ్గర ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది. సో దీనికోసం ఎండ్యూరెన్స్ పెంచడం కోసం మన ట్రైనర్స్ అనేవాళ్ళు సో పాస్ట్ 12 to 13 years నుండి ఇక్కడే ప్లాంట్లోనే ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉన్నారండి. ఓకేనా, ది బెస్ట్ ట్రైనర్స్, సర్టిఫైడ్ ట్రైనర్స్ అండ్ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న ట్రైనర్స్ కూడా అండి. వీరందరూ కూడా నేషనల్స్లో మనం మెడల్స్ గెలుచుకొని
సో మంచిగా సో తర్వాత సర్టిఫైడ్ అంటే ఏంటి ట్రైనింగ్ కూడా మనకు చాలా మందికి ఇచ్చి జాబ్స్లో పంపించినటువంటి వాళ్ళండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి మనకి ఎన్ని రకాలుగా ఇక్కడ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. మొదటిది ఒకరోజు మీకు గ్రౌండ్లో మనకి నార్మల్గా ఇన్నర్ ట్రాక్స్ ఉంటాయి, అవుటర్ ట్రాక్స్ ఉంటాయి, ఈ విధమైన ఉంటాయి. నెక్స్ట్ డ్రిల్స్ ఉంటాయి, ఒకరోజు కంప్లీట్గా డ్రిల్స్ మీద ఉంటుంది. ఒకరోజు మీకు మొత్తం స్టెప్స్ ఎక్సర్సైజ్ ఉంటాయి, మొత్తం కూడా స్టెప్స్ ఎక్సర్సైజ్ ఉంటాయి. ఒకరోజు హిల్ ఎక్సర్సైజ్ ఉంటాయి, హిల్ రన్నింగ్ ఉంటుంది. ఒకరోజు మనకి బీచ్ ఉంటుంది, ఒకరోజు రోడ్ రన్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉంటాయండి. ఓకేనా? ఖచ్చితంగా నీవు ఈవెంట్ అయ్యే విధంగా ఇక్కడ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఎప్పుడే ఎండింగ్లో డేట్స్ ఇచ్చిన తర్వాత వస్తానంటే అవ్వదండి. ఓకేనా? ఇప్పటి నుండి మనం మొదలు పెడితే అప్పటికి ఈజీ అవుతుంది. ఏం కాదు, మీరు ఈవెంట్కి వెళ్ళే ముందు ధైర్యంగా వెళ్ళాలి అంతే. సో భయపడుతూ వెళ్తే అవ్వదు. ఓకేనా? ధైర్యంగా మనం ఈవెంట్ కంప్లీట్ చేసే విధంగా మనం ఉండాలి. సో దానికోసం ఇప్పుడు నుండి ప్రాక్టీస్. సో మన ఇన్స్టిట్యూట్ తరఫున మనం హాస్టల్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ డైట్ అండి. ఓకేనా? డైట్ ఎవరికైతే స్పెషల్గా కావాలనుకున్నారో డైట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే? సో ది బెస్ట్ ఇస్తూ మనం ఎలా అయినా సరే జాబ్లో ఇన్ అవ్వాలంటే ఇది మనకి నెక్స్ట్ స్టెప్ని ఎలా అయినా సరే మనం కొట్టాలి. ఓకేనా? సో ఇంకా మనం ఈ బ్యాచ్లో కోసం ఇంకా డీటెయిల్స్ కావాలి. సో సార్ హాస్టల్ ఎక్కడ కాదండి, ఇన్స్టిట్యూట్ పక్కనే, ఎక్కడో దూరంగా వెళ్ళనవసరం లేదు. ఓకేనా? ఈ పక్కనే ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే సార్ మేము రైల్వేతో పాటు ఇవి కూడా ప్రాక్టీస్ చేస్తాం, వచ్చేయండి. రైల్వే బ్యాచ్ స్టార్ట్ అయ్యాయి రీసెంట్గా, రేపటి నుండి ఇంకో బ్యాచ్ కూడా ఉంది. ఓకేనా? సో ఇందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇటువైపు చదువుకుంటూ అటువైపు సెషన్ మీరు రన్నింగ్ కూడా వెళ్ళొచ్చు. అలా రెండింటిని ప్యారలల్గా చేసుకోవచ్చు. ఓకేనా? సో లేదా వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, రెండు చేసుకోండి. ఆల్రెడీ కొంతమంది గ్రూప్ డి కూడా పెట్టే ఉంటారు, మరి సార్ మాకు ప్రాక్టీస్ పోతుంది, చదువుకోవడం కావదు, వాటికి కూడా మన సెషన్స్ ఉన్నాయి. ఓకేనా? మీకు ఓన్లీ ఫిజికల్ కావాలంటే ఓన్లీ ఫిజికల్, ఇక్కడ క్లాసెస్తో పాటు ఫిజికల్ కావాలంటే ఫిజికల్ ఉంటుంది, డైట్ కావాలంటే డైట్ ఉంటుంది. మొత్తం అంతా కూడా మన ఇన్స్టిట్యూట్ తరఫున ప్రొవైడ్ చేయడం అనేది ఉంటుంది. స్పెషల్ కేర్ అనేది ఉంటుందని మీ అందరికీ. మీకు ఎటువంటి డైట్ ప్లాన్స్ కావాలన్నా సరే మీ యొక్క సార్స్ అనే వాళ్ళు మీకు ఆల్రెడీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇది మనం ఈ కంప్లీట్ ఈ పీఈటీ కోసం నెక్స్ట్ మన ఇన్స్టిట్యూట్ తరఫున ఈ 23rd అంటే మండేన ఒక బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. మరి ఈ బ్యాచ్లో మనకి ఎస్ఎస్సి, రైల్వే, ఏపీ పోలీస్, డిఫెన్స్ ఎలాంటి ఎగ్జామ్ అయినా మీకు ఇష్టం, ఎలాంటి ఎగ్జామ్కైనా వెళ్ళండి, ఈజీగా ఎలా కొట్టాలి. సో ఆ పద్ధతిలోనే మనం చెప్పడం అనేది ఉంటుంది. దీనికోసం కంప్లీట్గా నేను డీటెయిల్స్ అనేవి మరలా ఇంకొక వీడియోలో చేస్తా. ఏంటి మరి మనకి ఇక్కడ ఏ విధంగా మరి క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్స్ ఏంటి, ప్రతిదీ డీటెయిల్గా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకేనా? సో ఈ వీడియో అనేది కంప్లీట్గా పీఈటీ, పిహెచ్డి కోసం ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మన ఇన్స్టిట్యూట్ యొక్క నెంబర్స్ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇదిగో ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి, ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. లేదా అనుకుంటే నేను నెంబర్స్ ఇస్తాను, ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీరు ఎటువంటి డీటెయిల్స్ అయినా మీరు ఇంకా తెలుసుకోవచ్చు. కానీ వదలొద్దండి, ఖచ్చితంగా వదలొద్దు, ఈసారి ఎలా అయినా కొట్టాల్సిందే. ఓకే? ఈ నెంబర్స్ చూడండి, 9105269000 లేదా 83208556. ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఎస్ఎస్సి జీడీని మనం వదలట్లేదు, మొదటి నుండి ఇప్పటి వరకు పట్టుకునే ఉన్నాం. ఓకేనా? మీకు సెషన్స్ కూడా కావాలంటే యూట్యూబ్లో ఆల్రెడీ మ్యాక్సిమం మెంబర్స్ అందరూ చూస్తున్నారు, చాలామంది చూశారు. ప్రతిదీ ప్రీవియస్ సంబంధించి అన్ని కూడా మనం క్వశ్చన్స్, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి ఏంటి మొత్తం అన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ న్యూ బ్యాచ్లో కూడా ఇవన్నీ చేస్తాం. ఓకేనా? న్యూ బ్యాచ్ ఇంకా స్పెషల్గా మనం తయారు చేయడం జరుగుతుంది. నోట్స్లో కూడా అప్డేటెడ్ నోట్స్ ఇవన్నీ కూడా నేను మరలా స్పెషల్గా నేను దానికోసం చెప్తా. సో ఇది ఈ వీడియో అనేది దీనికోసం. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, కనుక్కోండి. థ్యాంక్ యూ. జై హింద్.